భారత స్వతంత్ర సంగ్రామం చరిత్రలో అత్యంత దురదృష్టమైన సంఘటన జలియన్ వాలాబాగ్ సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఒక తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖి ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో చేరుకున్నారు. అయితే ఇదే ఉత్సవంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలట్ చట్టం వ్యతిరేకిస్తూ జాతీయ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సభ జరిగే ముందు రోజు జనరల్ ఓడయ్యర్ అనే బ్రిటిష్ అధికారి కర్ఫ్యూ విధించారు. కానీ ఇది అక్కడ ప్రజలు ఎవరికీ చెప్పలేదు. ఆ సభ జరుగుతున్న సమయంలో 50 మంది సైనికులు వచ్చి దాదాపు 10 నిమిషాల పాటు 1650 బుల్లెట్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దాదాపు 1000 మందికి పైగా మరణించారు. వారిలోని ఉద్దమ్ సింగ్ తల్లి సోదరులు ఉన్నారు. వారి చావుకు కారణమైన డయ్యర్ని చంపాలని అనుకుని తను 1934లో లండన్ చేరుకున్నారు. అక్కడ చిన్న ఉద్యోగం సంపాదించి ఓడయ్యర్ని చంపడానికి సమయం కోసం వేచి చూశారు. 1940 మార్చి 13న ఓ ఫంక్షన్ హాల్లో డయ్యర్ ప్రసంగించడానికి వస్తున్నాడు అని తెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. ఆ ఫంక్షన్ హాల్లో ఓడయ్యర్ని కాల్చి చంపాడు. తన కళ నెరవేర్చుకున్నాడు. 1940 ఆగస్టు 31న ఉద్దమ్ సింగ్ని లండన్లో ఉరి తీయడం జరిగింది.